టిఆర్ఎస్ పార్టీ తరఫున సంగారెడ్డి నియోజకవర్గం సంగారెడ్డిలో ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పట్ల చేస్తున్న అన్యాయాల గురించి, రైతుల పట్ల, అదే రకంగా విద్యార్థుల పట్ల, యువకుల పట్ల, మహిళల పట్ల అన్ని రకాలుగా అందరినీ మోసం చేసి 420 హామీలు 6 గ్యారెంటీలు ఇచ్చి నేటితో 420 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ ఎగ్గొట్టాలన్న ఆలోచనతో ప్రతిసారి ఏదో ఒక రూపంగా వాళ్ళు మోసం చేస్తూ వస్తున్నారు. మరి మొన్న జరిగినటువంటి 4 గ్యారెంటీలు అమలు చేస్తామని మరి ఈ సంగారెడ్డి నియోజకవర్గంలో 86 గ్రామాలుంటే 4 గ్రామాలలో మరి పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయనటువంటి పరిస్థితి. మరి 54 మున్సిపాలిటీల్లో కూడా మరి ఆ పథకం అమలు చేయలేనటువంటి పరిస్థితి. మరి ఇంత నిరంకుశంగా మరి అలవి కాని హామీలు ఇచ్చి అందరినీ మోసం చేసి ఈరోజు రోజుకు అబద్ధం ఆడుతున్న రేవంత్ రెడ్డి, మరి ఏతుల రేవంత్ రెడ్డి అనే మరి నామకరణంతో ఈరోజు మేము మాట్లాడుతూ ఉన్నాం. మరి ఈ రాష్ట్రంలో ఇప్పటికైనా అన్ని పథకాలు పేదల పట్ల దయదలిచి ఇవ్వాలి. లేని పక్షంలో టిఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఉద్యమిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. మరి ఈ రోజు ఇచ్చే ఏ హామీ కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి. మరి వాళ్ళు మంచి సద్బుద్ధి ఇవ్వాలని మహాత్ముని కోరుతూ ఒక సద్బుద్ధి, ఒక మంచి ఆలోచనతో పేదలకు ఇచ్చిన హామీలు పథకాలన్నీ అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. మహాత్మా గాంధీ గారు అనే కట్టాడు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. 420 హామీలు ఇచ్చి తప్పుడు హామీలతోటి కేసీఆర్ గారి మీద లేనిపోని అబద్దాలు చెప్పి అరిచేతిలో వైకుంఠం చూపించి ఆ రోజు ప్రజలను తప్పుదో పట్టించి మోసం చేసి అధికారంలోకి వచ్చిన ఉద్దేశంతో మరి ఇలా మేము ఆల్రెడీ ఇంతకుముందే రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కూడా మరి మెమోరాండం ద్వారా ఈ ప్రభుత్వం నిరసన చెప్పినాం. రైతు రుణమాఫీ చేయాలి, రైతు భరోసా చేయాలని చెప్పి అయినా బుద్ధి రాలేదు. మరి మీ పేరు చెప్పుకొని గాంధీ వారసులమని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో మీ టోపీ ధరించి ప్రజలకు టోపీ పెట్టుకున్న విధాన్ని మరి మీరన్నా ఒక్కసారి పైకి వెళ్ళన్న వాళ్ళకు జ్ఞానోదయం కలిగే విధంగా మరి వాళ్ళకు బుద్ధి మారే విధంగా వాళ్ళకు బుద్ధి ప్రసాదించాలని చెప్పి బీఆర్ఎస్ పక్షాన మరి అన్ని కాన్స్టిట్యూషన్లో రాష్ట్రం అంతా కూడా ఈరోజు మహాత్మా గాంధీ గారికి మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వాహకం మీద వివరణ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ రేవంత్ సర్కారు మంత్రుల మీద పట్టు లేదు, పట్టు ప్రభుత్వం మీద పట్టు లేదు. ఆయన ఒకటి ఏ విధంగా మూట తీసుకుపోయి ఢిల్లీలు ఇచ్చి సీటు కాపాడుకోవడం తప్పిస్తే ఈ రైతులను మరీ నట్టేయడం వచ్చినటువంటి ముఖ్యమంత్రి నభూలో నా భవిష్యత్తు అంటే ఇప్పటిదాకా ఉన్న ముఖ్యమంత్రి ఎవరు అటువంటి వాళ్ళు రాలేరు. మరి రేపు రాబోయే తరంలో కూడా ఇటువంటి ముఖ్యమంత్రి రారు అనే విధంగా మరి నిర్వాహకం మనకు కనబడతా ఉంది. ఒక్కటి కాదు, పొద్దున లేచి నుండి పండేదాకా ఎన్ని అబద్ధాలంటే ముఖ్యంగా రైతు వ్యతిరేకి భూమి కనబడితే ఆయనకు ప్లాట్లు రాళ్లు వాతి జెండాలు వాతాలి అబద్ధం అమ్ముకోవాలని ఆలోచించారు తప్ప
ఇలా పంట పండించే రైతులు ఏ విధంగా సంతోషపడతారు, 10 మందికి అన్నం పెట్టినామని చెప్పి సంతోషపడతారు రైతులు అనే విషయం నాకు అసలే తెలియదు. కాబట్టి ముఖ్యమంత్రి ఉన్న రోజులు మరి రైతాంగాన్ని ఇంకా కూడా తీవ్రంగా నష్టపోతున్న ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రి మెడలు ఉంచాలి, మీ హామీలు అమలు చేసేదాకా కూడా ఇవ్వదని చెప్పి ఈ సందర్భంగా అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి మహాత్మా గాంధీ పేరు చెప్పుకొని నడుస్తున్న మీ పార్టీ, ఆయన అడుగుజాడలు నడుస్తామని చెప్పుకునే మీరు ఆయన పేరు నిలబడాలంటే, ఆయన మీ చెప్పే మాటకు అర్థం ఉండాలంటే మరి ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్ని అబద్ధాలంటే డిసెంబర్ 9 నాడు ఇస్తామన్నటువంటి హామీలు, రైతు భరోసా ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది, ఇప్పుడు 15,000 వస్తుంది. పెద్ద మనుషులు పింఛన్ తీసుకుంటే 2,000 వస్తుంది, ఇప్పుడు 4,000 వస్తుంది. ఒక 15 రోజులు ఓపిక పట్టిందని చెప్పి ఎన్నికల సభల్లో అబద్ధాలు చెప్పిన ముఖ్యమంత్రి మరి మహాలక్ష్మి పేరు మీద 2,500 ప్రతి మహిళకి ఇస్తామని చెప్పి మన ఢిల్లీని అబద్ధం కూడా ఆడిండు. మరి రాష్ట్రంలో 14 నెలలైనా ఇప్పటిదాకా కూడా ఒక్క రూపాయి ఇక్కడ ఇచ్చిన పరిస్థితి లేదు. రైతు భరోసా వానకాలం ఎగ్గొట్టిండు, యాసంగి నాట్లు అయిపోయినాయి, మరి కలుపులు అయిపోయినాయి, ఇప్పటికీ సగం సీజన్ కూడా అయిపోతా ఉంది యాసంగి సీజన్. మరి ఆగస్టు 26 అంటే జనవరి 26 అంటే కొంతమంది నమ్మిరు. మరి ఇప్పటికైనా జనవరి 24 కూడా 26 నాడు ఒక్కొక్క గ్రామానికి ఇచ్చి మరి 12,000 గ్రామాలు ఉంటే, ఈ రాష్ట్రంలో 12,000 గ్రామాలు ఉంటే 600 గ్రామాలకు ఇచ్చి చేతులు నిలుపుకున్న ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం. తుమ్మల నాగేశ్వరరావు గారు మొన్న చెప్పారు, మేము ఇస్తున్నాం మండలానికి కూడా ఇస్తున్నాం, వెంబడే తర్వాయిగా అన్ని ఇస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి గారు 26 జనవరి రోజు కూడా చెప్పారు, జెండా వందనం సాక్షిగా ఆయన స్పీచ్ లో చాలా స్పష్టంగా చెప్పారు, ఈ రోజు రాత్రి ఆదివారం ఉంది, బ్యాంకులకు సెలవు ఉన్నది కదా, ఇలా రాత్రి 12 గంటలకు స్టార్ట్ చేస్తాం. ఈ రాష్ట్రంలో భూమి ఉన్న ప్రతి వ్యవసాయ రైతు అకౌంట్ లో డబ్బులు పడతాయి టంచన్గా టకా టక్ అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా నిన్ననే మళ్ళీ వ్యవసాయ మంత్రితోని మరి ప్రెస్ మీట్ పెట్టించి మళ్ళొకసారి మార్చి 30 వరకు అయితే తప్పు పట్టి చెప్తా ఉన్నాడో, ఆ దానికి భయపడి ప్రజాగ్రహానికి గురైతా అని చెప్పి తెలిసి మరి నిన్ననే ఇంటెలిజెన్స్ సర్వే తెలుసుకొని ఎలక్షన్ కూడా పోస్ట్ పోన్ చేస్తా ఉన్నామని చెప్పి బీసీలను అడ్డం పెట్టుకుని మరొక కొత్త నాటకాన్ని తరలిపిన ముఖ్యమంత్రి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎట్టి పరిస్థితుల్లో గద్దెదించేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా మహాత్మా గాంధీకి ఇచ్చిన విజ్ఞాపన పత్రంతో కళ్ళు తెరవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని హెచ్చరిక చేస్తాం. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షుని జిల్లా అధ్యక్షుడు శాసనసభ్యులు ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో వారికి నివాళులు జోహార్లు అర్పిస్తూ మరి ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, మేము 420 కాలమని చెప్పకనే చెప్తూ 420 హామీలు ఇచ్చి ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ ప్రజల్ని, రైతుల్ని, విద్యార్థుల్ని, యువతని, కార్మికుల్ని, ఉద్యోగస్తుల్ని అందరినీ మభ్యపెడుతూ మరి చరిత్రలో ఇప్పటి వరకు ఎవరూ చేయలేని విధంగా అసమర్థ పాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడైనా కళ్ళు తెరవాలని చెప్పి మరి ఆ మహాత్ముడికి మరి ఒక వినతి పత్రం సమర్పించుకుంటా ఉన్నాం. కోరుతూ టీఆర్ఎస్ పార్టీ తరఫున జాతిపిత మహాత్మా గాంధీ గారికి శిరస్సు వంచి అభినందనాలు. ఓ మహాత్మా, మన రాష్ట్రంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి అమలు చేయటం మరిచినారు. తమరు ప్రజల పక్షాన అధికార ప్రభుత్వానికి కళ్ళు తెరిపించగలరని మనవి. ఈ అసమర్థ ప్రభుత్వం కళ్ళు తెరిపించు, ఈ దద్దమ్మ కాంగ్రెస్కు దారి చూపించు, ఈ చేతగాని సర్కారుకు బుద్ధి ప్రసాదించు, ఈ అసమర్థ ముఖ్యమంత్రికి జ్ఞానోదయం కలిగించు మహాత్మా. ఓ మహాత్మా, మీ అడుగుజాడల్లో స్వరాష్ట్రాన్ని సాధించి మీ ఆశయాలే స్ఫూర్తిగా బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణను ప్రగతి పథంలో నడిపించాం. సబ్బండ వర్ణాల సంక్షేమ లక్ష్యంగా ఎన్నో విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుట్టాం. తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రాన్ని, తెలంగాణ ప్రజల బ్రతుకు చిత్రాన్ని సమున్నతంగా మార్చి దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా, అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాం. అయితే అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా ఈ జనవరి 30న 420 రోజులు పూర్తి చేసుకుంటోంది. మోసపూరిత వాగ్దానాలతో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ప్రతినిత్యం ప్రజలను వంచిస్తూనే ఉన్నారు. ఎన్నికల్లో పంచిన గ్యారంటీ కార్డుకు, ఇచ్చిన 420 హామీలకు పాతరేసి అటెన్షన్ డైవర్షన్ డ్రామాలతో కాలం వెల్లడిస్తా ఉన్నారు. దేశానికి వెన్నుముకైన రైతుకు తెలంగాణలోని రేవంత్ సర్కార్ వరుస వెన్నుపోట్లు పొడుస్తోంది. రైతు భరోసా కింద 15,000 ఇస్తామని నమ్మబలికి ఏడాది పాటు ఊరించి చివరికి 6,000 ఇస్తామని ఊసురు అనిపించింది. చివరికి వానాకాలం పెట్టుబడి సాయం ఎగ్గొట్టి రైతులను మళ్లీ అప్పుల పాలు చేసింది.
ఎరువులు విత్తనాల కోసం మళ్ళీ క్యూ లైన్లు, వేలాపాల లేని కరెంటు కోతలు, వరికి 500 బోనస్ పేరిట బోగస్ మాటలు, ఇవన్నీ కపట కాంగ్రెస్ పాలనలో రైతన్నకు ఈ 420 రోజుల్లో ఎదురైన చేదు అనుభవాలు. టిఆర్ఎస్ పార్టీ తరఫున సంగారెడ్డి నియోజకవర్గం, సంగారెడ్డిలో ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పట్ల చేస్తున్న అన్యాయాల గురించి, రైతుల పట్ల, అదే రకంగా విద్యార్థుల పట్ల, యువకుల పట్ల, మహిళల పట్ల అన్ని రకాలుగా అందరినీ మోసం చేసి 420 హామీలు 6 గ్యారెంటీలు ఇచ్చి నేటితో 420 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ ఎగ్గొట్టాలన్న ఆలోచనతో ప్రతిసారి ఏదో ఒక రూపంగా వాళ్ళు మోసం చేస్తూ వస్తున్నారు. మరి మొన్న జరిగినటువంటి 4 గ్యారెంటీలు అమలు చేస్తామని, మరి ఈ సంగారెడ్డి నియోజకవర్గంలో 86 గ్రామాలుంటే 4 గ్రామాల్లో మరి పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయనటువంటి పరిస్థితి. మరి 54 మున్సిపాలిటీల్లో కూడా మరి ఆ పథకం అమలు చేయలేనటువంటి పరిస్థితి. మరి ఇంత నిరంకుశంగా మరి అలవి కాని హామీలు ఇచ్చి అందరినీ మోసం చేసి ఈరోజు రోజుకు అబద్ధం ఆడుతున్న రేవంత్ రెడ్డి, మరి ఏతుల రేవంత్ రెడ్డి అనే మరి నామకరణంతో ఈరోజు మేము మాట్లాడుతూ ఉన్నాం. మరి ఈ రాష్ట్రంలో ఇప్పటికైనా అన్ని పథకాలు పేదల పట్ల దయదలిచి ఇవ్వాలి. లేని పక్షంలో టిఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఉద్యమిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. మరి ఈ రోజు ఇచ్చే ఏ హామీ కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి. మరి వాళ్ళు మంచి సద్బుద్ధి ఇవ్వాలని మహాత్ముని కోరుతూ, ఒక సద్బుద్ధి, ఒక మంచి ఆలోచనతో పేదలకు ఇచ్చిన హామీలు, పథకాలన్నీ అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాం. జై తెలంగాణ.